మెదక్ జిల్లా మెదక్ పార్లమెంట్ పరిధిలో ఫలితం ఏ విధంగా ఉండబోతుంది, అక్కడ కౌంటింగ్ ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి, మా ప్రతినిధి శ్రీధర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. శ్రీధర్, గుడ్ మార్నింగ్. ఎట్లా ఉంది కౌంటింగ్ ఏర్పాటు, ఎట్లా ఉంది, తొలి ఫలితం ఎప్పటికల్లా ఇస్తారు? గుడ్ మార్నింగ్ వెంకట్. మెదక్ పార్లమెంటు పరిధిలోకి సంబంధించిన కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయినాయి. ప్రస్తుతం మనం నర్సాపూర్ బీవీఆర్ఐటీ కాలేజీలో ఇక్కడే ఆ కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయినాయి. నిన్న నుంచి కూడా కలెక్టర్తో మెదక్ రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్తో పాటు ఇతర అధికారులందరూ కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం ఏజెంట్లు కావచ్చు, సిబ్బంది కావచ్చు, లోపలికి అయితే కౌంటింగ్ సెంటర్ల వద్దకు వెళ్తున్నారు. ఇక్కడ మనమున్న ఈ బీవీఆర్ఐటీలో దాదాపు మొత్తం మెదక్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇక్కడ కౌంటింగ్ జరుగుతుంది. మరో 2 ఇటు సంగారెడ్డి, పటాన్ చెరువు ఈ 2 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించింది అయితే గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో అక్కడ ఏర్పాట్లు చేశారు. సో అక్కడ సంగారెడ్డి జిల్లాలో ఉన్న 2 అసెంబ్లీ నియోజకవర్గాలు అక్కడ జరుగుతుంది. ఇక్కడ 5 ఇటు మెదక్, సిద్దిపేట జిల్లాలో ఉన్న 5 అసెంబ్లీ సెగ్మెంట్ల కౌంటింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉదయం నుంచి కూడా ఇక్కడ అంటే ఎక్కడైతే ఎన్నికలు జరిగిన తర్వాత స్ట్రాంగ్ రూమ్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సో ఇక్కడ ఉదయం నుంచి కూడా ఒక బందోబస్తు అయితే గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ దరిదాపుల్లో కూడా ఏదైతే 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల నిఘాల మధ్య కూడా మరికొద్దిసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొత్తం ముందుగా పోలింగ్ ఏదైతే పోస్టల్ బ్యాలెట్ అని లెక్కింపు జరిగింది. 14,000కు పైచీలుగా పోస్టల్ బ్యాలెట్ ఉన్నాయి. దాదాపు 100 మంది సిబ్బంది వీటిని లెక్కించనున్నారు. దాదాపు ఒక 2 రౌండ్లలో పోస్టల్ బ్యాలెట్లు లెక్కించనున్నారు. మొత్తం మెదక్ పార్లమెంటు పరిధిలో మొత్తం 13,72,000కు పైచీలుగా ఓట్లు నమోదైనాయి. సో 2,000కు పైచీలుగా పోలింగ్ బూతులు ఉండగా 44 మంది పోటీలో ఉన్నారు. సో మల్కాజ్గిరి తర్వాత ఇక్కడే భారీగా అభ్యర్థులు పోటీలో ఉన్న 44 మంది పోటీలో ఉండడంతో కొంత ఫలితం ఆలస్యంగా వచ్చే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సో ప్రతి పోలింగ్ బూత్లో 3 ఈవీఎంలు ఉండడంతో వాటన్నిటిని కూడా దాదాపు 2,000 పోలింగ్ బూత్లలో దాదాపు 6,000కు పైచీలుగా ఈవీఎంలు ఉంటాయి. వాటన్నిటిని కూడా ఇక్కడికి అయితే స్ట్రాంగ్ రూమ్ నుంచి ఏజెంట్ల సమక్షంలో ఇక్కడికి తీసుకొచ్చి కౌంటింగ్ ప్రారంభించారు. మరికొద్ది సేపట్లో మెదక్ పార్లమెంట్కి సంబంధించిన కౌంటింగ్ అయితే ప్రారంభం కానుంది వెంకట్.